వచ్చిన వాళ్ళల్లో అర్లీ స్టేజ్ ఆఫ్ ఫ్యాటీ లివర్ డిసీజ్ ఎప్పుడైనా సరే అల్ట్రాసౌండ్ స్కాన్ వేరే కారణానికి చేసుకున్న రొటీన్ హెల్త్ చెక్లో చేసుకున్న ఫ్యాటీ లివర్ అని కనిపిస్తుంది. ఫ్యాటీ లివర్ ఏ గ్రేడు అవన్నీ ఇంపార్టెంట్ కాదండి. బట్ ఫ్యాటీ లివర్ కనిపిస్తే వీళ్ళు వెంటనే జాగ్రత్తలు తీసుకుని మళ్ళీ సేమ్ ప్రాసెస్ ఎక్సర్సైజు డైటరీ మాడిఫికేషన్ చేసుకుంటే రివర్స్ అయిపోయే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ ఫ్యాటీ లివర్ అనేది మనం ఇగ్నోర్ చేస్తే ఆర్ తెలుసుకోలేకపోతే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఈ ఫ్యాట్ క్వాంటిటీ ఎక్కువైపోయి లివర్ మీద ప్రెషర్ ఇచ్చి లివర్ స్టిఫ్గా అయ్యే అవకాశం ఫైబ్రోసిస్ అంటారు. ఈ ఫైబ్రోసిస్ అయ్యే ముందు లివర్ ఫంక్షన్ టెస్ట్ మనం చేసుకుంటే ఎస్జిఓటి ఎస్జిపిటి అనే ఎంజైమ్స్ ఎలివేటెడ్గా ఉంటాయి, ఎక్కువ ఉంటాయి. వీళ్ళు ఇమీడియట్ యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఇప్పుడు దాకా మందుల గురించి మాట్లాడలేదండి. మీరు గమనిస్తే ఈ ఫైబ్రోసిస్ వచ్చిన తర్వాత కూడా డైటరీ మాడిఫికేషన్ ఎక్సర్సైజ్తో స్టిల్ రివర్స్ చేసుకునే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. ఫైబ్రోసిస్ ఈ స్టిఫ్నెస్ పెరిగిన తర్వాత లివర్ ఎంజైమ్స్ చాలా ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రమే ఈ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్తో పాటు కొన్ని రకాల మందులు మనం యాడ్ చేస్తాం జరుగుతుంది. బట్ ఫస్ట్ 3 స్టేజెస్లో కూడా లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ అండ్ డైటరీ మాడిఫికేషన్తో ఈ ఫ్యాటీ లివర్ని, నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ని రివర్స్ చేసుకునే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. ప్రతి ఒక్కళ్ళు ఇఫ్ వి అడ్హియర్ టు అవర్ లైఫ్ స్టైల్, అంటే ఎగ్జాక్ట్గా వాట్ ఈజ్ హెల్దీ లైఫ్ స్టైల్, హెల్దీ డైట్ గనక మనం అడ్హియర్ అయితే ఈ కోలాసు, స్వీట్స్, షుగరీ ఐటమ్స్ అన్నిటినీ అవాయిడ్ చేసి, ప్రాసెస్ ఫుడ్ని అవాయిడ్ చేసి రెగ్యులర్గా మినిమం ఎక్సర్సైజ్ 45 మినిట్స్ ఈజ్ ద మినిమం ఎక్సర్సైజ్. ఇది చేసుకుంటే కనుక ఫ్యాటీ లివర్ రాకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చు. అర్లీ స్టేజ్లో ఉన్న ఫ్యాటీ లివర్ని రివర్స్ చేసుకునే అవకాశం చాలా ఎక్కువ. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై సగం ధరకే.